మాచర్లలో ఒంటరి మహిళ ఒంటరిగా జీవిస్తూ ఉంది. తన ఇంట్లో తాను ఉంటే వేరే దుర్మార్గుడు వచ్చి ఈ విధంగా అత్యాచారం చేశాడంటే, ఇంట్లో ఉన్నా కూడా ఈ కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు అంటే ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి పాలనలో ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, డీజీపీ గారు మహిళల భద్రత అనేది గాలికి వదిలేశారు. మహిళలకి భద్రత కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు అనే దానికి ఈ సంఘటనలు మరో ఉదాహరణలుగా నిలుస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహిళల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయకపోవడం వలన ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ కూటమి పాలనలో మహిళలకి ఇంట్లో ఉన్నా రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రదేశంలో కూడా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవండి. ఈ మాచర్ల సంఘటన విషయంలో ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తే ఖచ్చితంగా ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు రిపీట్ కావు. తక్షణమే ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ